హలో అండి. సో మనం ఇప్పుడు రాజేష్ అనే ఒక పేషెంట్ స్టోరీ గురించి తెలుసుకుందాము. ఈ పేషెంట్ నా దగ్గరికి ఆల్మోస్ట్ వారం రోజుల క్రితం ముఖము కాళ్ళు వాపులు వస్తున్నాయి అని చెప్పేసి, అది కూడా ఉదయం పూట లెగంగానే ముఖం వాపు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది. మనం రొటీన్గా చేసే కామన్ టెస్ట్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ చేసిన దాంట్లో ఆయన క్రియాటినిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ రాజేష్ అనే వ్యక్తి ఏంటంటే స్వతహాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాట్లాడుకోవడం బట్టి జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి విటమిన్ డి లోపాలు ఉంటాయని ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా డైలీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాడు. సో అలా అన్కంట్రోల్గా విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవడం మూలంగా ఏం జరిగిందంటే ఇతని ఒంట్లో కాల్షియం లెవెల్స్ బాగా పెరిగిపోయి అవి కిడ్నీ స్టోన్స్, అంటే ఎప్పుడైనా ఒంట్లో కాల్షియం లెవెల్స్ పెరిగినప్పుడు వాటర్ కూడా బాగా తీసుకోవాలండి. సో ఎప్పుడైతే వాటర్ రెస్ట్రిక్షన్ అంటే వాటర్ సరిగ్గా తీసుకోరో, ఇలా ఎక్కువ మనం సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటూ వాటర్ తీసుకోవడం గురించి నెగ్లెక్ట్ చేస్తారో, అలాంటి వాళ్ళకి ఒంట్లో ఈ కాల్షియం లెవెల్స్ పెరగడం మూలంగా అది కిడ్నీ స్టోన్స్ కింద టర్న్ అయినాయి. సో తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ కిడ్నీ స్టోన్స్ కరెక్ట్గా కిడ్నీస్లో నుంచి యూరిన్ బయటకు వచ్చే యురెత్రా అనే పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్లో అడ్డం పడ్డం మూలంగా కిడ్నీలు 2 వాపులు వచ్చి వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి ఒంట్లో క్రియాటిన్ లెవెల్ ఆల్మోస్ట్ 3 దాకా వచ్చి తెచ్చుకొని అతను ఇబ్బంది పడి ముఖము కాళ్ళు వాపులు రావడం జరిగిందనమాట. సో మన దగ్గరికి రాగానే దీనికి కరెక్ట్ కారణం ఏంటా అని చూస్తే అన్నెసరీగా అంటే అవసరం ఉన్నా లేకున్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మల్టీవిటమిన్స్ ఎక్కువ తీసుకోవడం మూలంగా ఇదంతా జరిగింది. సో అతనికి సింపుల్గా మనం హైడ్రేషన్ ఇవ్వడము, కొంచెం కిడ్నీ స్టోన్స్ కరిగించే మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ ఇవ్వడం మూలంగా కొంత క్రియాటిన్ లెవెల్స్ వరకు తగ్గినాయి. కానీ ఇంకా ఫర్దర్గా తను ఎలా ఉంటాడు, నెక్స్ట్ ఫ్యూచర్లో కిడ్నీ స్టోన్స్ ఎలా దాన్ని మనం ట్రీట్ చేయాలనేది ఆ కిడ్నీ స్టోన్స్ ఎంత కరిగాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా అని మల్టీవిటమిన్స్ని ఇష్టం వచ్చినట్లు ఏదో మనం పిప్పర్మెంట్ పిల్లల్లాగా మింగితే ఇవి కూడా మన బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. అందులో మేజర్గా కిడ్నీస్, లివర్స్, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మల్టీవిటమిన్స్ ఉన్నాయి. సో ఎప్పుడన్నా ఒకటే గుర్తుంచుకోవాలి, ఎనీ మెడిసిన్ ఇన్ కంట్రోల్లో తీసుకుంటేనే దాన్ని మెడిసిన్ అంటామండి. కంట్రోల్ దాటి తీసుకుంటే దాన్ని విషం అంటాం. సో మెడిసిన్ కూడా అన్కంట్రోలబుల్గా తీసుకుంటే అది కూడా మన బాడీకి విషంలాగే పనిచేస్తుంది. సో ఇటువంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా నాసా హాస్పిటల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.